నిరసనల్లోనే ఒక స్పెషల్ నిరసన ఇది. మనకి సుదీర్ఘకాలం పాటు వ్యవహారం తర్వాతన ఏదైతే శ్రీకాకుళం దగ్గర జరిగినటువంటిది కిడ్నీ డయాలసిస్ సెంటర్లు ఇవన్నీ, ఇప్పుడు అట్లాంటిది తమ ప్రాంతానికి కావాలంటూ ఏకొండూరు ప్రాంతంలో అనేక మంది గిరిజనులు కిడ్నీలు పోతున్నాయి. ఇక్కడ ఈ విషయంలో ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఏదైతే ఉద్దానం కిడ్నీల సమస్య మొట్టమొదట నేను జెమినీలో ఉన్నప్పుడు మా రిపోర్టర్ దుర్గాప్రసాద్ అని చెప్పి ఆ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో జాబ్ చేసేవాడు, అతను నా నోటీసు తీసుకొచ్చినప్పుడు నేను అక్కడికి యూనిట్ పంపించి, ఎందుకంటే లోకల్ రిపోర్టర్ ఉంటారు, అతను కాకుండా ఇతను వెళ్ళేటప్పుడు కెమెరా పెట్టి పంపించి మరి హాఫ్ అన్ అవర్స్ వేసి డిబేట్స్ పెట్టి దాని మీద చాలా పెద్ద చర్చ తీసాం. కాకపోతే మా ఛానల్ రీచింగ్ అప్పుడు తక్కువ కాబట్టి నడిచింది. అయితే అదే దుర్గాప్రసాద్ ఆ తర్వాత ఆయన్ని సీఎం దగ్గరికి పంపించడం, సీఎం కూడా మాట్లాడే ఆ తర్వాత పరిష్కారాలు, ఇవన్నీ ప్రయత్నాలు ప్రారంభమైనాయి. అప్పటి నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారాలు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని కలిసింది కూడా అదే దుర్గాప్రసాద్, పవన్ కళ్యాణ్ స్పందించింది కూడా అప్పుడే. అయితే అప్పటికి లేదు. ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి వచ్చాక, అంటే రాజశేఖర టైంలో డయాలసిస్ సెంటర్లు పెట్టడం అది అప్పుడు జరిగింది. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి చూసాం ప్రాక్టికల్గా ఏం జరిగినాయి అన్నటువంటి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఇదంతా ఎందుకు సోది చెప్పాల్సి వస్తుందంటే, అప్పటి నుంచి ప్రయత్నిస్తే, ఎప్పుడు నేను జెమినీలో జాయిన్ అయింది 2010లో, ఏది రోషయ్య వచ్చిన తర్వాత టైంలో జాయిన్ అయ్యాం. ఆ తర్వాతన ఇలాగా ప్రయత్నం చేశాను, కిరణ్ కుమార్ రెడ్డితో అక్కడ మాట్లాడించడం, వ్యవహారం అంతా చూడటం, ఇదంతా కూడా. అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో గుర్తించారు, కానీ అప్పుడు కూడా ఇతనే తీసుకెళ్ళింది రాజశేఖర రెడ్డి నోటీస్కి, కానీ అది మధ్యలో వదిలేసేయడంతో మళ్ళీ మేము అది హైలైట్ చేసాం. ఫైనల్గా ఆ కథ అంతా నడిచింది. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఉద్దానం మంచినీళ్ళు ఇచ్చాడు, అంత అయింది, ఆయన దరిద్రమేమో కానీ అక్కడే ఓటం పాలవడం జరిగింది. 2010 నుంచి 14 మధ్యలో మేము చేసిన ప్రయత్నం తర్వాత ఇన్నేళ్లకి అదొక పరిష్కారం దొరికింది 2019 ఆ టైంలో. ఇప్పుడు మరి దీనికి కూడా పరిష్కారం దొరకాలి, ఎందుకంటే ఇవాళ మీడియాకి అంత సామాజిక స్పృహ చచ్చిపోయింది. రేటింగులు రావు వీటికి, మాకు కూడా అప్పుడు వీటికి ఏం రేటింగులు వచ్చాయి కాదు, ఎవడో అప్రిషియేట్ చేసిన పాపన కూడా బాలేదు. కానీ మేము అదొక బాధ్యతగా తీసుకున్నాం. ఇవాళ పోనీ మీడియా నేను అన్నానని కాకుండా దీన్ని బాధ్యతగా తీసుకోండి. ఏకొండూరులో ప్రజలు అక్కడ సిపిఎం వాళ్ళు ఈ కిడ్నీల సమస్య ప్రభుత్వం నోటీస్కి తీసుకెళ్ళడానికని ఒక ధర్నాకి పిలిపిస్తే, అక్కడ కిడ్నీ వాటికి ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళందరూ ఖాళీ ఇవి ఉంటాయి కదా, వాడేసిన ట్యాబ్లెట్లకు సంబంధించిన వేపర్స్, అవి తీసుకొచ్చి అక్కడ పోసారు పెద్ద ఎత్తున. అవి ఇన్నున్నాయి అన్నమాట, కుప్పగా పోసిన మాత్రల అట్టలన్నీ కిడ్నీ వ్యాధి బాధితులు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరులో కిడ్నీ వ్యాధి బాధితులను ఆదుకోవాలని శనివారం సిపిఎం ధర్నా చేపడితే అక్కడ గిరిజనులంతా వ్యాధి తీవ్రత చెప్పేందుకు తాము వాడుతున్న మాత్రల ఖాళీ స్ట్రిప్స్ని తెచ్చి రెవెన్యూ కార్యాలయం దగ్గర కుప్పలుగా పోశారు. కొన్నాళ్ళుగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న 25 ఏళ్ల బుక్య వెంకన్నబాబు చక్రాల బండిలో ధర్నాకు వచ్చి సమస్య ఎంతలా పట్టిపీడిస్తుందో ధర్నాలో చెప్పారు. ఒక్కసారి ప్రభుత్వం అక్కడికి పరుగులు పెట్టాలా, చెక్ చెయ్యాలా, నీళ్ల సమస్య లేకపోతే ఏంటి సమస్య అన్నటువంటిది గిరిజనులు, దళితులు, బడుగు బలహీన వర్గాల బ్రతుకులతో ముడిపడి ఉన్నది అక్కడ.